సార్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు లేదు కదా! నేను చేయరా? డాన్స్ అవునా సార్? బట్ ఈ వచ్చే మూవీస్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీరు ఈ డాన్స్ మూవీలో స్టెప్పులేయడం? డాన్స్ లేదు. ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ కంప్లీట్‌లీ యాక్షన్ అండ్ మాస్. అంతే. ఇఫ్ ద సాంగ్స్ అంటే కొన్ని సినిమాల్లో ఇంత పాత సినిమాల్లో చేసాం. హ్మ్. ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ వీ విల్ డెఫినెట్లీ డూ. బట్ సమ్‌హౌ అది కొంతమందికే సూట్ అయ్యిద్ది. అదొక చిరంజీవి గారికి, ఒక హ్మ్. బాలకృష్ణ గారికి, వాళ్ళు ఆ మాస్ సాంగ్స్ వాళ్ళు స్క్రీన్ మీద ఆ డాన్సర్లతో ఆ గ్రేసు వాళ్ళు హడావిడి. చేస్తే బాగుంటది. హ్మ్. హ్మ్. అంటే అట్లీస్ట్ నా ఒపీనియన్ అయితే నేనైతే ఓకే లవ్ సాంగ్స్ అండ్ ఆ టైప్ మాంటేజెస్ అవి ఓకే కానీ సమ్హౌ నేను ఆ టైపు సెటప్కి సూట్ కానని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారన్నారు కాబట్టి, చిరంజీవి గారితో మీ బ్రదర్‌గా నటించారు. ఎస్. ఒక డైలాగ్ ఉంటుంది. మా క్యారెక్టర్ విషయంలో మా తమ్ముళ్ళు జంప్స్ అండి ఎస్ అంటూ వెరీ ఉంటారు పాపులర్. డైలాగు. చూడండి ఎన్ని సంవత్సరాలైనా మీకు గుర్తుంది. హ్మ్. చిరంజీవి గారికి అంటే నేను ఆయన ఫ్యాన్ని. హీజ్ మై హీరో. నేను బాంబేలో పెరిగిన సమ్మర్ హాలిడేస్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన సినిమాలన్నీ చూసేవాడిని. ఫస్ట్ సినిమా ఆయనది చూసింది నేను యమకింకరుడు. ఓకే. యాహ్! విన్నారా ఎప్పుడన్నా ఈ సినిమా పేరు? విన్నాం సార్. పేరు విన్నాము. సో దాంట్లో ఆయన ఒక ఆ లెదర్ జాకెట్స్ ఆ ఆ స్టైలు. స్టైలు అసలు మీరు గూడా ఏదో స్టైల్ మాకు ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఇప్పుడు అందరూ జెన్‌జీ కిడ్స్ ఇప్పుడు ఆ స్టైల్ మెయింటైన్ ఇయర్ అవుతున్నారు. రింగ్స్ ఆ! ఇయర్ రింగ్స్, ఇయర్ షూసు. రింగ్స్ యా నేను నన్ను ఇంట్రడ్యూస్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పుడు వైవి చౌదరి గారు ఆ టైంలో ఒక అంటే ఇప్పుడు చెప్పొచ్చు హ్మ్. ఆ టైంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసినట్టు టైట్ టీ షర్ట్స్ కానీ బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయటం కానీ అప్పుడు ఎవరు చేసేవాళ్ళు కదా ఒక అవును. శ్రీహరి గారు ఉండేవాళ్ళు బాడీ హ్మ్. మెయింటెనెన్స్ అదర్వైజ్ ఇంకెవరికి ఉండేది కాదు ఇప్పుడు అందరూ అసలు మొన్న పెద్ద పోస్టర్లో రామ్ చరణ్ బాబు అసలు హ్మ్. అదిరిపోయాడు అసలు. అవును సార్. అట్లాగే అల్లు అర్జున్ అండ్ ఎవ్రీబడి మిగతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు సార్ ఫిజిక్ ఇందాక మీద. మీరు 'శ్రీహరి' గారన్నారు. మన మూవీలో గూడా విలన్ 'శ్రీహరి' అన్నారు. ఇతను కొత్త ఆర్టిస్ట్ ఆ! అండి. అదే అందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారన్నారు. లేదు ఇతను హ్మ్. కొత్త ఆర్టిస్టు. విలన్‌గా చేసినట్టున్నారు కదా! విలన్గా చేశాడు. ఆయన కొత్త ఆర్టిస్ట్ వల్ల నాకు ఎందుకంటే మా డైరెక్టర్ మొత్తం టైం మొత్తం ఆయన సీన్లు తీయటం కానీ ఆర్ ఫైట్స్లో మొత్తం ఆయన మీద ఫోకస్ ఆయనకి టైమింగ్ అవన్నీ కొత్త ఆర్టిస్ట్ కదా హ్మ్. రావు. సో ఓకే. అది చేసేటప్పుడు ఈ మా ఆయననే కాదు ఇంకా మిగతా ఆర్టిస్టులు ఎవరన్నా ఈ ఈ కుర్రోళ్ళు అంతా ఉన్నారు కదా అవును. రోజంతా వాళ్ళు సీన్ తీసి ప్యాకప్కి అరగంట ముందో ఎప్పుడో ఒక గంట ముందో వచ్చి నా షార్ట్లు పెట్టి అన్నన్న కానిచ్చే అన్నన్న కానిచ్చే. ఓకే. సో బట్ అల్టిమేట్లీ ద మూవీ హెస్ కమ్ అవుట్ గుడ్. హ్మ్. ఓకే. కాపీ చూసిన మేము కానీ వేరే అందరు చూసిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా బాగుంది కమర్షియల్ ఫార్మాట్లో ఉంది చాలా. ఎడిటింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ ఎస్ అయిపోయి ఎస్ అని ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా అన్ని ఉంది గదా! ఓన్లీ ప్రమోషన్స్ పరంగానే మీరు 15థ్‌కి యా చేంజ్ జస్ట్ చేసినట్టున్నారు. వారం రోజులే కదా. అది గూడా ముందే చాలా మంది అంచనా వేశారు. మీ మూవీ హిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. దానికోసమే నెక్స్ట్ వీక్ పోస్ట్‌పోన్ చేశారంటున్నారు. యా ఐ థింక్ ఎందుకంటే ఎందుకు ఇంకా మిగతా రిలీజులు కూడా రిలీజులు అవును. అని చాలా పార్ట్స్ జరిగాయి. ఏవో ఉన్నట్టుంది చాలా సినిమాలు ఉన్నాయి. హ్మ్. అందుకని చెప్పి మేము ఎందుకంటే మేము చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాని చేసాం. ఓకే. టైం ఎఫర్ట్ మనీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో సరే అలాగే ఈ మూవీలో డైరెక్టర్ ఉన్నారు 'రాజ్ తాలూరి' గారు. ఏం ఇన్‌స్పైర్ చేసింది మీకు ఈ స్టోరీ ఖచ్చితంగా నేనే చేస్తే బావుంటుంది అని? చెప్పాను కదా నేను ఇందాకే ఆయన నన్ను కలిసినప్పుడు ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని ఫిక్స్ అయి ఉన్నాడు. అంటే ముందే ఇప్పుడు చాలా మంది ఒక స్టోరీ రాసుకుంటే ఇది హ్మ్. కాకోకుండా మేము ఫస్ట్ వేరే స్టోరీస్ కూడా అనుకున్నాం. ఓకే. వాళ్ళే అని ఫిక్స్ అయిపోయి రాసుకుంటారు కొన్ని. అంతే. అలా ఏమైనా రాసుకున్నారా? లేకపోతే అది మున్ మీరు నెక్స్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన్ని అడగండి. నాకు అయితే 2, 3 స్టోరీలు అట్లా అనుకున్నాము. హ్మ్. బట్ అల్టిమేట్లీ ఇట్లాంటి ఒక కమర్షియల్ సినిమా చాలా రోజుల నుంచి రావట్లేదు. హ్మ్. మనం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ సినిమా చేసాం. బావుంది సార్ యాక్చువల్‌గా. ఇప్ ట్రైలర్ చూసినోళ్ళైతే అందరూ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ సార్. ఉంది. అందరికి ఆ ఒక్క ఇమేజే పడిపోయింది. ఇంకా నెక్స్ట్ మిమ్మల్ని ఇలా చూసేవరకి చాలామంది ఎళ్లి ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారు. ఆ థ్యాంక్ యూ. నమ్మకం మా అందరికీ ఉంది. మీ మీద ఉంది. మీ టీమ్ మీద ఉంది. యాహ్! స్పెషల్లీ యాహ్! రాజ్ తాలూరి గారి మీద.